అబ్బా సాయిరామ్ లస్ట్ ఓవర్ సినిమా ప్రతిదానికి ఒపీనియన్ చెప్తా చూసి అలాంటి ఇంత మంచిగా ఉన్న కంటెంట్ మూవీకి నా ఒపీనియన్ చెప్పకపోతే చాలా బాధగా ఉంటుంది. అందుకని చెప్పేస్తున్నానండి. నిజంగా మూవీ ది ఫెంటాస్టిక్ మ్యాడ్ మ్యాక్స్ ఐమాక్స్ సూపర్ మూవీ, అసలు సూపర్ హీరో మూవీ. అందరికీ నమస్తే అండి. కొత్త లోక చాప్టర్ 1 చంద్ర ఇప్పుడే చూసి వస్తున్నాను. మ్యాట్ని చూసిన తర్వాత నాకు పిచ్చగా నచ్చింది. వచ్చిన వెంటనే నా పర్సనల్ ఒపీనియన్ చెప్దామని చెప్పి చేస్తున్న వీడియో. నాకు ఎలా అనిపించింది అంటే మూవీ చూసిన తర్వాత అది అనమాట. నిజంగా మాలీవుడ్ ఇండస్ట్రీకి మీ డెడికేషన్ కి, మీ డైరెక్షన్ కి, మీ క్రియేటివిటీకి, మీ కంటెంట్ కి అంతే. రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ మూవీ అని చెప్తాను నేనైతే. నాకు అనిపించింది రీసెంట్ టైమ్స్ లో చాలా మంచి సినిమా చూసాను ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ అసలు ఆ సెటప్, ఆ క్యారెక్టర్ రైటింగ్, ఆ వరల్డ్ బిల్డింగ్ అసలు వేరే లెవెల్లో ఉంటాయి మూవీలో. మనకి అట్లా కూర్చోబెడేస్తారు. కొత్త లోక చాప్టర్ 1 చంద్ర యాక్చువల్లీ రిలీజ్ అయింది 29th ఆగస్టు, అంటే శుక్రవారం రిలీజ్ అయిందండి. బట్ మనకి ఇక్కడ ఆంధ్ర సైడ్ అయితే చాలా చోట్ల రిలీజ్ కాలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ రివ్యూస్, బాగా మంచి బ్లాక్ బస్టర్ రివ్యూ అయ్యి రావడం వల్ల సినిమాని ఈ రోజు సండే చాలా చోట్ల రిలీజ్ చేశారు. సండే భీమవరంలో అసలు నిన్నటి వరకు షో లేదు. సాటర్డే ఫ్రైడే కూడా షో లేవు. సండే మ్యాట్నీ అండ్ ఫస్ట్ షో తీసుకున్నాడు. రెండు కూడా హౌస్ఫుల్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ షో కూడా తీసుకున్నారు ఈరోజు సండే. రేపు కూడా 3 షోలు తీసుకున్నారు. ఇంక షో అలా పెరుగుతుంది, ఎందుకంటే మంచి టాక్ చూసిన ప్రతి ఒక్కరు బాగుంది అని చెప్పి అంటున్నారు. నిజంగా కొత్త లోకం అంటే కొత్త లోకం తీసుకెళ్ళినట్టు ఉంది సినిమా. అట్లా అనిపించింది నాకైతే. చాలా బాగుంది సినిమా. అసలు ఈ సినిమాని సూపర్ హీరో ఫిలిం అనాలా, లేదంటే సూపర్ హీరోయిన్ పవర్స్ ఫిలిం అనాలా, లేదంటే కొత్త సినిమాటిక్ యూనివర్స్ ఫిలిం అనాలా, ఏమన్నా అర్థం కావట్లేదు. ఇంకా ల్యాక్ చేయకుండా మూవీ విషయంలోకి వెళ్ళిపోదాం. సో ఇంక మూవీ విషయానికి వచ్చేస్తే మన కళ్యాణి ప్రియదర్శన్ గారు 1 ఆఫ్ ద లీడ్, అంటే ఆవిడ సూపర్ హీరో. అండ్ మన ప్రేములు ఫ్రేమ్ నెస్లెన్ గారు ఇంకొక లీడ్ క్యారెక్టర్ అనమాట. ఇంకా మీరు కళ్యాణి ప్రియదర్శన్ గారు లీడ్ అనుకోండి, బట్ మన నెస్లెన్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒక జోయల్ క్యారెక్టర్. సో మన కళ్యాణి ప్రియదర్శన్ గారు అంటే అలియాస్ నీలి అండ్ యక్షిని. మీకు రివీల్ చేస్తాను, ఇంతకుముందు చెప్పను. యక్షిని అంటే పాకెట్ ఎఫ్ఎంలో మీరు యక్షిని స్టోరీస్ వినే ఉంటారు. అప్పుడులో చాలా హల్చల్ చేసి తను ఒక యక్షిని అని, అట్లా ఇవి ఒక యక్షిని. ఇంకా అంతమేం చెప్పదలుచుకోలేదు క్యారెక్టర్. సో మీరు థియేటర్లో చూడండి, మంచి సస్పెన్స్ థ్రిల్ అవుతారు. సో ఆవిడకి ఒక సూపర్ పవర్స్ ఉంటాయి అనమాట చిన్నప్పుడు. ఆ సూపర్ పవర్స్ ఎట్లా వచ్చినాయి, దాన్ని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లా దుర్వినియోగం చేస్తారు, అట్లాగే కొత్త ప్రపంచంలో ఎంతమంది ఎట్లా ఉన్నారు కొత్త పవర్స్తో అనేది చెప్పి కాన్సెప్ట్ తీసుకుని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ గారు. మనకి చూసిన చెప్పు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే అసలు సీట్ ఎడ్జ్లో కూర్చుంటాం, అంత బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ పరిగెడుతూనే ఉంటుంది సినిమా, అట్లా వెళ్తూనే ఉంటుంది. అసలు వీడికి సూపర్ పవర్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది రివీల్ చేస్తూ తీసుకెళ్తారు ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుంది మనం ప్రెడిక్ట్ చేయలేం. కొన్ని సీన్స్ ప్రెడిక్ట్ చేయగలుగుతాం వేరే సినిమాలో, ఈ సినిమాలో ప్రెడిక్ట్ చేయాలి, అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. సో అట్లా వెళ్ళిపోతుంది. కొంచెం డ్రాగ్ అండ్ ఫీలింగ్ వస్తుంది సెకండ్ హాఫ్ చెప్పాలంటే. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ లేపుతాడు, ప్రీ క్లైమాక్స్ గట్టిగా పరిగెడుతుంది. నెక్స్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మంచి క్యామియోస్ పడతాయి. కొంచెం చాలా వాటికి ఇంటర్లిక్ ఉంటుంది మూవీ. నెక్స్ట్ చాప్టర్స్లో ఏం జరుగుతుంది అని చెప్పి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. సో క్యూరియాసిటీ బాగా మెయింటైన్ చేశారు. ఆడియన్స్ అసలు ఏం జరుగుతుంది చాలా ఎంగేజింగ్గా తీశారు సినిమాని. ఏం జరుగుతుంది అన్నట్టు. ఆ హీరోయిన్ గారిని అంటే కళ్యాణి ప్రియదర్శన్ గారిని చాలా బాగా చూపెట్టారు. అంటే ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే సినిమాలో చాలా ఆవిడే లీడ్ కాబట్టి, ఆవిడే మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఆవిడని చాలా బాగా చూపెట్టారు. సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, కొడితే 100 మందికి దాడా గాలి ఎగరడం ఇట్లాంటివి కాదు. ఇప్పుడు ఈ పవర్స్ ఎక్కడ యూస్ చేయాలో అక్కడ యూస్ చేశారు, ఎమోషన్ తగ్గట్టు, సీన్ తగ్గట్టు. అండ్ మన హీరోయిన్ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం లవ్ ట్రాక్ కింద ట్రై చేశారు. ఆవిడ అక్కడ కూడా చాలా క్యూట్గా అనిపించారు. ఒక పార్ట్ ఉంటుంది, అంటే మన హీరోయిన్కి కూడా వెళ్తారు గెస్ట్గా, ఏదో పార్టీ జరుగుతుంది. అప్పుడు కిలియే అనే మ్యూజిక్ పడినప్పుడు అసలు క్యూట్నెస్ చాలా బాగుంది. ఆవిడ చాలా బాగా కనిపించారు అందులో. అండ్ ఈ సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు జేక్స్ బిజోయ్ అసలు ఏందా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ మధ్య బాలీవుడ్లో అసలు జేక్స్ బిజోయ్ కొట్టిని అన్ని టప్ప వెళ్తూనే ఉన్నాయి. అలాగా మ్యూజిక్ చాలా ప్లస్ సినిమాకి. ఆర్ఆర్ పడిన ప్రతిసారి మంచి సీన్ తగ్గట్టు ఆర్ఆర్ పడుతుంది. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే విజువల్స్, విఎఫ్ఎక్స్. అసలు విఎఫ్ఎక్స్ చూస్తున్నంతసేపు అసలు రియలిస్టిక్గా తీశారు. విఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. 35 crores మూవీ అన్నట్టు ఉండదు అసలు. విఎఫ్ఎక్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఏదో భారీ బడ్జెట్గా తీసినట్టు అన్నట్టుది. చిన్న సినిమా కింద దీన్ని తీసి పడేయడం పెద్ద సినిమా అనే ఫీల్ అవుతాం మనం. అట్లా ఉంటుంది విఎఫ్ఎక్స్ విషయంలో. చాలా బాగున్నాయి విజువల్స్ అయితే. కొంచెం చోట్ల గ్రాఫిక్స్ అని అర్థమవుతుంది, బట్ సమ్ పార్ట్ వర్కే. బట్ మిగతా అంతా ఫెంటాస్టిక్గా ఉంటుంది సినిమా. మైనస్ విషయంగా వస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది. అదొకటే. మలయాళం మూవీస్లో ఆబ్వియస్లీ కొంచెం డ్రాగ్ అనేది ఉంటుంది సెకండ్ హాఫ్. సో మనం ఇంకా దాన్ని లైట్ తీసుకుంటే బెటరు.
కొంచెం డ్రాగ్ అన్న ఫీల్ వస్తుంది. మిగతాదంతా రిమైనింగ్ అంతా ఓకే మూవీ. మీకు ఎవరికన్నా మూవీ మంచి మూవీ అన్న ఉందంటే ప్రజెంట్ ఇప్పుడు కొత్త లోక చాప్టర్ 1 చంద్రానే ప్రతి ఒక్కరు చూడండి. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ, ఉమెన్స్కి బాగా నచ్చుతుంది. సో వెంటనే బుక్ చేసుకుని వెళ్ళండి సినిమా. ఈ మూవీ నేను ఎందుకు అంత ఎక్కువ థ్రిల్ అయినంటే చాలా క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది ఈ మూవీలో. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుంది, తర్వాత పార్ట్ ఏంటి అసలు. అండ్ ఇంకోటి సూపర్ క్యామియోస్ ఉన్నాయి, అవి నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. మీరు చూడండి, మీరు చూస్తే థ్రిల్ ఫీల్ అవుతారు. చాలా మంచి సూపర్ క్యామియోస్ ఉన్నాయి. వాటికి బ్యాక్ స్టోరీ ఉంది. ఆ బ్యాక్ స్టోరీ అసలు ఏంటి అనేది చెప్పలేదు. క్వశ్చన్ మార్క్ కింద ఎడిసారు ప్రతిదీ కూడా. క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్. అసలు కొత్త లోకాలు వీళ్ళంతా ఎవరు, వీళ్ళకి సూపర్ పవర్స్ ఎట్లా వచ్చినాయి, వీళ్ళు బతికున్నారు చచ్చారా, అసలు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో అట్లా తీసుకెళ్లేలా ఉన్నారు. సూపర్ క్యామియోస్ బట్టి నాకు అర్థమైపోయింది. సో నాకైతే పిచ్చిగా నచ్చేసింది గాయస్. మంచి సినిమా చూసిన ఫీల్ వచ్చింది నాకైతే. సో మీరు కూడా చూసేయండి కొత్త లోక చాప్టర్ 1 చంద్రాని. మీరు కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. కొంచెం నేను చెప్పాను కదా, కొంచెం సెకండ్ హాఫ్ డ్రాగన్ ఫీలింగ్ పక్కన పెట్టేస్తే మిగతాదంతా ఓకే. అండ్ హాలీవుడ్ మూవీస్ చూసిన వాళ్ళు ఈ సినిమాని కొంచెం లైట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి విఎఫ్ఎక్స్ అంతా బెటర్. విఎఫ్ఎక్స్ బాగున్నాయి, హాలీవుడ్ రేంజ్ అంతా ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతే. హాలీవుడ్ రేంజ్ అంత విఎఫ్ఎక్స్ అట్లేదు. ఎందుకంటే 35 కోట్లతో ఎంత అవుట్పుట్ రావడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. సో అందుగురించే సినిమా అయితే మంచి టాక్ నడుస్తుంది. మీరు కూడా చూసేయండి. ఇదంతా సోది ఎందుకు సినిమా అంతలో చెప్తున్నాడు వీడు అనుకోవచ్చు మీరు. నేనేం లేపట్లేదండి, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ మూవీ అనిపించింది నాకైతే. సో మీరు కూడా ఒకసారి చూడండి. నేనైతే చూడమని సజెస్ట్ చేస్తా. సినిమా చాలా బాగుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్ 35 కోట్లతో ఎంత అవుట్పుట్ ఇచ్చారంటే గ్రేట్. పాయింట్. కాన్సెప్ట్ ఏమైనా రొటీన్గా ఉందంటే అట్లా ఏం లేదు. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఒక సినిమాటిక్ యూనివర్స్కి బేస్ ఇది సినిమా. ఎట్లాగా నెక్స్ట్ పార్ట్స్ ఏంటి అనేది. సో చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి అంతే నేను చెప్పదలుచుకుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూసేయండి ఒకసారి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి దయచేసి ప్లీజ్. ఓకే ఇక్కడతో అయితే వ్లాగ్ నేను చేస్తున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ద మూవీ ఆఫ్ కొత్త లోక చాప్టర్ 1 ది చంద్ర నెక్స్ట్ పార్ట్స్ కోసం వెయిటింగ్ అండ్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, ఉంటా.